పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒక వైబ్రేషన్ అనమాట. కుర్రవాళ్ళు యూత్లో ఈ పేరు వింటేనే పూనకాలు లోడింగ్ అయినట్లుగా ప్రవర్తిస్తారు. అంత వైబ్రేషన్ వస్తుంది ఆ పేరు వింటే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో పోటీ చేస్తూ గత 10 సంవత్సరాలుగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతూ 2024 ఎలక్షన్లలో పోటీ చేసి పిఠాపురంలో 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తమ పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా 100% విజయాన్ని, స్ట్రైక్ రేట్ని నమోదు చేసుకున్నటువంటి సెన్సేషనల్ రికార్డు సృష్టించినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడి యొక్క బయోపిక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీయబోతున్నారండి. యాక్చువల్గా రాజకీయ రంగంలో తను చేసే ప్రసంగాలకి కూడా మాటల రచయిత, మాటల మాంత్రికుడు, దర్శకుడిగా పేరు పొందినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజకీయ ప్రసంగాలకు కూడా తన యొక్క పదాలు రాసి ఇచ్చేవారు అన్నట్లుగా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. తను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమాల కథ ఎంపికలోనూ, అదేవిధంగా దర్శకుడిని, నిర్మాతల్ని ఎంపిక చేయడంలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పాత్ర చాలా ఉందని, వీరిద్దరిది విడదీయరాని స్నేహబంధం అని చాలామంది సినీ వర్గాల్లో చెప్పుకుంటూ ఉన్నారు. ఈ బంధాన్ని విడదీయాలని చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేశారు, కానీ వీరిద్దరి స్నేహబంధం చాలా దృఢమైనటువంటిది అనమాట. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి యొక్క బయోపిక్ తీయటానికి సిద్ధమవుతూ ఉన్నారు. కథ పరంగా కథకి సంబంధించినటువంటి అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. దానికి సంబంధించి నటీనటుల్ని వీటన్నిటినీ ఎంపిక చేసుకొని కథ ఫైనలైజ్ చేసుకొని ఒక కథ అంటే బయోపిక్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం అంతా కూడా రెడీ అయిన తర్వాత నటీనటుల ఎంపికలతోటి బిజీ అయిపోతూ ఉన్నారు ఇప్పుడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన సినిమాల పరంగా వచ్చినటువంటి డబ్బుని వాళ్ళ కుటుంబాల కోసం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. కథ అయితే తీర్చిదిద్దుతున్నారు. త్వరలో దీన్ని సినిమాగా కూడా తీయబోతున్నట్లుగా తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నటీనటుల ఎంపిక జరుగుతుందని చెప్తున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. అంటే మనం గొప్ప నాయకుడు పవర్ స్టార్ గారి బయోపిక్ మనం చూడబోతున్నాం అతి త్వరలో తెర మీద. ఇదండి ఈరోజు సినిమా కబుర్లో విశేషాలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.